అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఢిల్లీలోని లాలా ప్యాలెస్ కు చేరుకున్నారు. గోట్ ఇండియాలో భాగంగా భారత్లో 3 రోజుల పాటు మెస్సీ పర్యటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అరుణ్ జైట్లీ స్టేడియానికి మెస్సీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెస్సీని సత్కరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీలో లియోనెల్ మెస్సీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీలో లియోనెల్ మెస్సీ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏదైతే 3వ రోజు అంటే గోట్ కి సంబంధించినటువంటి ఫుట్బాల్ లెజెండర్ ప్లేయర్ మెస్సీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఫిరోజ్ షా ఏదైతే స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేటటువంటిది ఏదైతే స్టేడియం నుంచి బయటకు వచ్చేటటువంటి దృశ్యాలు. దాదాపు ఇక్కడ ఈ రోజు మాత్రము ఎందుకంటే మన కోల్కతాకు సంబంధించింది అనుకోవచ్చు, కోల్కతాలో జరిగినటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ రోజు ఢిల్లీలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఇక్కడ చూసుకునే ఉన్నారు. అయితే ఇక్కడ కనిపించే కూడా మొత్తం వెహికల్స్ కి సంబంధించినటువంటిది ఇలాంటి అంటే పోలీస్ సెక్యూరిటీ మధ్య మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీ మహానగరం అంతా కూడా ఉన్నటువంటిది. ఇక్కడ మొత్తం ఎవరైతే ప్లేయర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు స్టేడియం నుంచి బయటకు వస్తున్నటువంటి దాదాపు కొద్దిసేపు క్రితం మెస్సీ ఇక్కడికి స్టేడియానికి చేరుకోవడము, ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే చిన్నారులు దాదాపు 2 గంటల నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసేసి అందరూ కూడా ఆయన రాకపోతే ఎదుర్కొంటారు. కానీ కొద్దిసేపు క్రితం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్లేయర్స్ అనుకోవచ్చు చాలా మంది అభిమానులని అందరినీ పలకరించినటువంటి ఇక్కడి నుంచి కొద్దిసేపు క్రితం బయలుదేరి వెళ్ళారు. దాదాపు ఈ రోజు అంటే మెస్సీ పర్యటన 3వ రోజు మరికొద్ది గంటల్లో భారత పర్యటన కూడా ముగియనుంది. కానీ ఇక్కడ మనకు అరుణ్ జైట్లీ స్టేడియం, ఫిరోజ్ షా స్టేడియం అని కూడా అంటారు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ దాదాపు ఈ రూట్స్ అంతా కూడా దాదాపు కొన్ని గంటల క్రితం అంతా కూడా స్టాప్ చేసినటువంటిది. హాయ్, कैसे था प्रोग्राम? कैसे था? Pathetic. Yeah. Because I'm a Ronaldo fan. Oh, wow, so nice. Complete program. Yeah. Thank you. అందరూ కూడా చాలా మటుకు కూడా వేరే వేరే ప్రాంతాల హాయ్ ఓవర్ చాలా మంది యువకులు చాలా మంది కనపడుతున్నారు, చిన్న స్కూల్ పిల్లలు కనపడుతున్నారు. చాలా మటుకు అంటే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అని అన్నారు. కానీ ఏదైతే విదేశీ పర్యటన ఉందో దాని వలన ప్రధానితో సమావేశానికి మాత్రం ఈరోజు అంటే ముందస్తుగానే అనుకున్నారు. కానీ ఏదైతే విదేశీ పర్యటన వలన ఈరోజు ప్రధానితో కూడా సమావేశం రద్దయింది. కానీ ఈరోజు మనకు ఏదైతే ఒక సన్మాన కార్యక్రమం అనుకోవచ్చు, ఇక్కడ అరుణ్ జైట్లీకి సంబంధించినటువంటి స్టేడియానికి రావడము, ఇక్కడ చాలా కొద్ది సమయం మాత్రమే గడిపారు. చాలా మందితో మనకు మార్నింగ్ అంటే ఇక్కడ మనకు ట్రాఫిక్ అంటే దాదాపు వెదర్ కండిషన్ సరిగా లేకపోవడంతో కూడా చాలా మంది కూడా ఫ్లైట్స్ కూడా డిలే కావడంతో కొంత ఆలస్యంగా ఢిల్లీకి రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ హోటల్లో చాలా మందితో కూడా క్రీడాకారులకు సంబంధించినటువంటి ముందస్తుగా నిర్ణయించినటువంటి ఇక్కడ మనకు చూస్తున్నాం మెస్సీ. ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్కరి టీ షర్ట్ మీద మెస్సీ మెస్సీ అన్నటువంటి దాంతో ఉన్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్స్ కనపడుతుంది. చాలా అంటే సెక్యూరిటీ అలర్ట్ చేశారు. ఎందుకనంటే ఇక్కడ ఢిల్లీ ఆల్రెడీ ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది, మరొక వైపు మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ రావడం అన్నది కూడా ఇక్కడ ఉండడంతో ఉదయం నుంచి కూడా ఈ రోడ్లంతా కూడా క్లోజ్ చేశారు. కానీ ఏదైతే మనకు మెస్సీ ఇటు నుంచి వెళ్ళిపోవడంతో ఒకసారి ఓపెన్ చేయడంతో అందరూ కూడా బయటకు వస్తున్నటువంటిది. కానీ మొత్తం మీద మాత్రం ఏదైతే 3వ రోజు పర్యటన ముగిసింది అని చెప్పవచ్చు.